క్లియర్. దేశంలో ఎన్ని పార్టీలు వచ్చినా ఏమొచ్చినా మిమ్మల్ని ఏం చేయలేరు. అదే కాన్ఫిడెన్స్ తో ఉండండి. ఇంకో 2-3 నెలలు ఉంది, ఏముంది, అది సక్సెస్ చేసి చూపించుకోండి. ఎవరై వస్తే ఏంటి, పడతారు. మాణిక్యాలరావు గారు, ఓకే, మాణిక్యాలరావు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను చంద్రముఖి అని చెప్పి ఆయన ప్రస్తావించడం అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఎవరు? ఆంధ్రప్రదేశ్ సీఎం వర్యులు. ఇది సరే, ఆ విషయం నేను చెప్తాను. ఈ జగన్మోహన్ రెడ్డి, షర్మిల రెడ్డి, లేకపోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డలము, ఇదంతా పెద్ద కుటుంబ కథ, క్రైమ్ కథా చిత్రం. కుటుంబ కథ, క్రైమ్ కథా చిత్రం. ఇదంతా కూడా క్రైమ్ ని అడ్డం పెట్టుకొని నడిపేటువంటి కథ. ప్రసాద్ రెడ్డి గారు సీనియర్ నాయకులు అయి ఉండొచ్చు, నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ లోనంట ప్రతిపక్షాలు మాట్లాడకుండా షర్మిల గారు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారంట. 4.5 ఏళ్ల నుండి ఒక పెద్ద నేరస్తుడు రాష్ట్రంతో కబడ్డీ ఆడుతుంటే దాంట్లో నిలబడి పోరాటం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు. మీరు ఆయన అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, నేను అమరావతి ఇక్కడే కడతాను, పోలవరాన్ని పోర్టుగాడ్లాగా పూర్తి చేస్తాను, ప్రత్యేక హోదా మెడలు వచ్చి తీసుకొస్తానని మాట్లాడాడు కదా. వాటికి మాట్లాడినప్పుడు అధికారంలోకి వచ్చిన తెల్లవారే ఆ విషయాల్లో మాట తప్పేస్తే సిపిఎస్ వారం రోజుల్లోనే చేసేస్తానంటే అదేదో అవగాహన లేకుండా మాట్లాడేదండి అన్నప్పుడు రోడ్ల మీద పోరాటం చేసింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు. అమరావతిని 3 ముక్కలు చేస్తారని ఎక్కడో అసెంబ్లీలో తీర్మానం పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు పోరాటాలు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే చేయించుకొని కాంగ్రెస్ పార్టీ అట్లా కూర్చుందో ఇప్పుడు కూడా అట్లా కూర్చుంటే చెప్పండి. ఈ రాష్ట్రంలో ఈ 4.5 ఏళ్లలో అనేకమైనటువంటి పోరాటాలు, ఎవరైతే భవన కార్మికులు లేక ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాల. ఈ రాష్ట్రంలో దళితులకి గుడ్డు కొడిగిచ్చినప్పుడు, సామూహిక అత్యాచారాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేయాల. ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అనేకమైనటువంటి దౌర్జన్యాలు చేస్తా ఉంటే, బీసీలు నడి రోడ్డు మీద గొంతు వస్తా ఉంటే రాజశేఖర్ రెడ్డి ముఠ మీ కాంగ్రెస్ పార్టీ చేయాల. ఈ రోజు మీ క్రైమ్ కథా చిత్రంలో భాగంగా మీరు వచ్చారు, మీ రాజకీయాలు మాట్లాడడం తప్పలేదు. ఎందుకంటే మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీ ఎన్నికల ఎజెండాగా రేపు మీ ఎన్నికల ఎజెండాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం అడగలరా? కాదు సార్, నేను మిమ్మల్ని ఆలోచపడిపోద్దు. కాదు సార్, కాదు రేపు 24 ఎన్నికల్లో మీ మేనిఫెస్టో జనసేన మేనిఫెస్టోలో కానీ చెప్పండి. అడుగుతాను. ఒక్క నిమిషం మాణిక్యాలరావు గారు. ఓకే, మాణిక్యాలరావు గారు ఒక్క నిమిషం. ఆయన అడిగే క్వశ్చన్ ఏంటంటే 2024లో మీది ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాము, అలాగే ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో ఫైట్ చేస్తాం, మెడలు వంచి మేము రప్పిస్తాం, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి అని ప్రజల ముందు చెప్పగలరా అన్నది ఆయన పాయింట్. అప్పటికి అసలు ఇప్పుడు రేపు 24 ఎన్నికలు పెడతారని అడుగు రాలేదు కదండి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి రాలేదు. ఒక నిమిషం, ఆయన విన్నారు. ఓకే, మాణిక్యాలరావు గారు చెప్పండి. వాళ్ళగా మాట్లాడద్దు. ఆంధ్రప్రదేశ్ లో 10 ఏళ్ల పాటు అడ్రస్ లేకుండా పోయి మా మేనిఫెస్టోలో ఏం పెట్టాలో మీరు మిమ్మల్ని అడగాలి. మేము
మరి పెడతారు చెప్పండి, ఏం చేశారు? మీరు చెప్పండి. మీరు 18 ఎందుకు పొత్తు కలుపుకున్నారండి? 18 మీరు ఎందుకు పొత్తు కలుపుకున్నారు? 10 అయింది కదా, మీరు ఎందుకు పొత్తు కలుపుకున్నారు 18లో తెలంగాణలో? రేపు మీ అవసరం, రేపు కాంగ్రెస్ పార్టీ మీకు అవసరం, మీకు మేమే దిక్కు. రేపు మిమ్మల్ని ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు మీ మీద చాలా భయంకరమైన కుట్రలు పడుతున్నారు. మా మీద దాడులు చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? రాష్ట్రం నాశనం అయిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? పోలవరాన్ని పూర్తి చేయకుండా అక్కడెక్కడ కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ప్రత్యేక హోదా మెడలు వచ్చి చేస్తారన్నప్పుడు చెప్పండి బాబు, అవన్నీ మీ మేనిఫెస్టోలు పెడతాం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ కాదు చేయలేరు, అవి మేనిఫెస్టోలు పెడితే పొత్తు అవుతుంది. మాట్లాడిన తర్వాత మాట్లాడితే ఇవి మేనిఫెస్టోలు పెడితే పొత్తు సక్సెస్ అవుతుంది. ఓకే ఓకే వర్మ గారు రెండో విషయం ప్లీజ్ మాట్లాడండి. ఈ మోహన్ రెడ్డి మాట్లాడాడు ఇప్పుడు దాకా 99% పూర్తి చేశారని. అయ్యా 92%లో మేము 72% పూర్తి చేసినటువంటి పోలవరం ఉందా లేదయ్యా? సమాధానం చెప్తావా? 2020కే పూర్తి చేస్తావు, బుల్లెట్ దించుతావు అన్నవాడు ఎక్కడికి వెళ్ళాడయ్యా? 2021కే చేస్తావు, 22కే చేస్తావు అన్నవాడు ఎక్కడికి వెళ్ళాడయ్యా? అమ్మతోడు నన్ను నమ్మండి, నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటా, అమరావతి రాజధానిని ఒప్పుకుంటా అన్నవాడు 3 రాజధానులు అని చెప్పి రాష్ట్ర ప్రజల్ని విధ్వంసం చేశారు కదయ్యా. 3 రాజధానులు కట్టారా? ఎక్కడికి వెళ్ళారయ్యా? ప్రత్యేక హోదా మెడలు వచ్చి లాక్కొస్తారని రాష్ట్ర ప్రజలందరినీ పక్కదారి పట్టించారు కదయ్యా. మీ 99% అట్లు ప్రత్యేక హోదా ఉందయ్యా? ప్రత్యేక హోదా వచ్చేటువంటి పరిశ్రమలు ఉన్నాయా? మీరు చెబుతారా ఆడపిల్లలకి మద్యపాన నిషేధం చేస్తే తప్ప మేము ఎలక్షన్ కి వెళ్ళమన్నారు. మీ 99% అది ఉందయ్యా? పూర్తయిందయ్యా? నిరుద్యోగులకి 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. నేను పాయింట్ అడిగేటప్పుడు మీరు అట్లా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు 85% హామీల్ని పొంగలో దక్కారు. రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చినటువంటి హామీలు మొత్తం నాశనం చేశారు. ఒక్కొక్క దానికి పీసీ గురించి మాట్లాడదామా? రండి ఛాలెంజ్. ఎఫ్సీల గురించి మాట్లాడదామా? మా డబ్బు ఎంత దొక్కారు? ఎన్ని కోట్ల రూపాయలు మా సభ్యులు నిధులు మొత్తాన్ని నాశనం చేశారు. ప్రజల దగ్గరికి వస్తారు కదా, మీరు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే శాంతి ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు. శర్మారెడ్డి గారి విషయంలో ఇతర అంశాలు చెప్పండి. ఏ అంశం మీద చెప్పండి, అడగండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడారో, నీ సిద్ధానికి మేము సంసిద్ధంగానే ఉన్నాము, రేపు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇంకా స్పీడ్ పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండని హెచ్చరించడం. ఇక్కడతో అయిపోలేదు, నేను ఇంకా రోడ్డు ఎక్కలేదు, ఎక్కిన తర్వాత చూపిస్తానని. ఇప్పుడు మేము ఇన్ని రోజులుగా ప్రశ్నలకి ఎక్కడా సమాధానం లేదు. ఒక వికారపు రోత మాటలు, బూతు మాటలు తప్ప వైసీపీ నుంచి ఎటువంటి సమాధానం లేదు. కాబట్టి వైసీపీ నుంచి అటువంటి సమాధానం వస్తే నేనైతే ఎక్స్పెక్ట్ చేయదలుచుకోలేదు. మా మోహన్ రెడ్డి సోదరుడు ఏదో కుస్తీ పడుతుంటాడు, కానీ మా మోహన్ రెడ్డి సోదరుడు చెప్పిన మంచి మాటలు కనీసం వాడి అధినేత నోట్లో బియ్యం ఎందుకు. కాబట్టి ఆ పార్టీ అధినేత గురించి, ఆ పార్టీ గురించి మాట్లాడు. చంద్రబాబు అన్నాడు కదా, మరి ఇది జగన్మోహినియా? జగన్మోహన్ రెడ్డి ఏంటి తెలుసు కదా, మంచోడు రూపంలో వచ్చి కబలించే వ్యక్తి. గుర్తుందా మీకు పాత సినిమా ఒకటి? కాపురా చెడగొట్టి సంవత్సరాలు విడదీసి వ్యక్తులు నాశనం చేసేది జగన్మోహిని. ఒకసారి చరిత్ర చూడండి సినిమా. కాబట్టి నువ్వు పేర్లు పెడితే నీకు పేర్లు పెడితే మాకు చేత కదా. ఇక అక్కడ పోతే కొయ్య ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ చాలా మొదటిసారిగా వచ్చి చాలా మంచి మంచి నీతి వాక్యాలు చెప్తున్నారు. కానీ ఆయన చెప్పిన ఒక మాటకు చాలా తీవ్రమైన అభ్యంతరం. పవన్ కళ్యాణ్ లాంటి వాడు కూడా అంటే ఏంటి ఆ మాటకు అర్థమేంటి? పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడడం కాదు. వినండి, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీ ఉండి కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా అంటే ప్రతిపక్ష పార్టీ ఉండి కూడా ఆయన తప్పు
సార్ పవన్ కళ్యాణ్ గారు నీ మొదటి వాక్యం జగ్గచ్చు. నీ మొదటి కించపరిచి కాదు. జగ్గచ్చు. ఓకే సాది ప్రసాద్ గారు ఒక నిమిషం మాణిక్యాలరావు గారు కోయి ప్రసాద్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. సాది ప్రసాద్ గారు అసలు మీ అధిరాధ గురించి గౌరవంగా కాదు సార్ సార్ ఓకే మీరే మాట్లాడారు కానీ సాది ప్రసాద్ గారు సాది ప్రసాద్ గారు కాదు ఏ రకంగా మాట్లాడతారు? కాదు కించపరిచి కాదు సార్. ఓకే ఆయన కింతపరిచి కాదు అంటే చాలా కించపరిచే పదజాలం. పవన్ కళ్యాణ్ చేసుకోండి. సార్, పవన్ కళ్యాణ్ గారు లాంటి- చెప్పండి. ఇక మీ అంశాల గురించి వస్తే ఏంటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఎవడన్నా నవ్వుతాడు అసలు. 10 సంవత్సరాల పాటు రాహుల్ గాంధీ ఉన్నాడు పార్లమెంట్ లో. ప్రత్యేక హోదా మీద ఒక్కరోజు చర్చ నడిపాడా పార్లమెంట్ లో? ఎన్నిసార్లు విభజన హామీలు వెంట నేర్చుకోండి సార్. ముందు చాలా సార్లు మాట్లాడారు సార్. నేను ఆంధ్ర రాష్ట్రంలో బతుకుతున్నాము, రాష్ట్ర రాజకీయాలు చూస్తున్నాము, మొత్తం కరెంట్ అఫైర్స్ అని మాకు తెలుసు. ఒక్క రోజు దీని మీద చర్చ పెట్టిన పార్లమెంట్ లో మా ప్రభుత్వం మా మన్మోహన్ సింగ్ ఇచ్చిన 9-10 షెడ్యూల్ ఆస్తుల గురించి ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా? ఈ యొక్క పోలవరం మేము జాతీయ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాం, మీరు ఎందుకు కడతలేదు? కేవీపీ రామచంద్ర ఈ ప్రత్యేక హోదా ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు దయచేసి